కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నకిచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించే బదులుమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 4వ అధ్యాయము 11, 12 వచనములు. ప్రియులరా, 11వ వచనాన్ని నేను చదువుచున్నాను. యెహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినే గాని, చెవిటి వానినే గాని, దృష్టి గల వానినే గాని, గ్రుడ్డి వానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్నవారు మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసయ్య మహోన్నతమైన నామంలో ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్య భాగంలో దేవుడు అంటున్నారు, మోషే చెప్పిన 3వ సాకు గుర్తుంది కదా, నేను మాట మాంద్యము, నాలుక మాంద్యము గలవాడనని చెప్తే, ఇప్పుడు ప్రభువారు అంటున్నారు, అసలు మానవునికి నోరిచ్చిన వాడు ఎవరు? మోగవానిగానే కానీ, లేక మాట మాంద్యము గలవానిగా, గుడ్డివానిగా కానీ అసలు పుట్టించింది ఎవరు? నేనే కదా అంటూ ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత 12వ వచనంలో ప్రభు వారు అంటున్నారు, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని ప్రభు చెప్పారు. పిల్లల, నిజమే, మనము కూడా ఆలోచన చేయాలి. అసలు మోగవానిగా కానీ, చెవిటివానిగా కానీ ఒక వ్యక్తి పుట్టినది, దానికి కారణం ఏంటి? చూడండి, మన మూల పితరులైన అబ్రహాము జీవితంలో ప్రభువారు మాట్లాడుతూ అంటారు, మరి 18, 14లో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు మీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అన్నారు. ప్రియులారా, హన్నా గర్భము మూయబోటకు, తర్వాత మరి తెరవబడడానికి, రాహేలు గర్భము మూయబడడానికి, తెరవబడడానికి కారణం దాన్ని తెరవజేసిన దేవుడే కదా. ప్రియులారా, ఇప్పుడు అలాగునని ఇక్కడ మోషేతో ప్రభువారు అంటున్నారు, అసలు మోగవానిగా కానీ, మాటలాడువానిగా కానీ, గ్రుడ్డివానిగా కానీ, మరి
దృష్టి లేనివానిగా కానీ అసలు చేసింది ఎవరు అంటూ ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆత్మీయులారా, మరి మన దేవుడు ఏదైనాను చేయుటకు శక్తి సామర్థ్యమును కలిగి ఉన్నటువంటి దేవుడు. ఆమేన్. ఆత్మీయులారా, మరి దేవుని వేదవాక్యంలో మనం చూసినప్పుడు నేను దినాన్ని ఒక ప్రశ్న వేశాను. నేను మాటలు రానివాడను, నత్తివాడనంటూ మోషే కాదు మరో భక్తుడు మాట్లాడారు అని చెప్పాను కదా. తీరా ఆ భక్తుడు ఎవరు అంటే యిర్మీయా గారు. చూడండి దేవుని వాక్యంలో నుంచి యిర్మీయా గ్రంథం 1:9. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానన్నారు. అంటే ప్లేరా, ఒకరి నోటికి మాటలు ఇవ్వడానికి దేవుడు శక్తిమంతుడు. ఒకరి నోటి మాటను నిలుపుటకు దేవుడు శక్తిమంతుడు. ఆయన ద్వారాన్ని మూస్తే ఏ మనుషుడు తెరవలేడు. ఆయనే ద్వారాన్ని తెరిస్తే మరి ఏ మనుషుడు ముయ్యలేడు. ఇప్పుడు మోషేకు దేవుడు అంటున్నాడు, నేను నీకు నీ నోటికి నేను దేవుడినై ఉన్నాను. నీవు వెళ్ళి నీ నోటికి నేను తోడై ఉన్నాను గనక నువ్వేది పలకవలసినది నీకు బోధిస్తానని ప్రభు చెప్పారు. ఆ ప్రకారంగా మోషే వెళ్ళారు. దేవుని కృపను బట్టి ఐగుప్తులోనున్న ఇజ్రాయేలు ప్రజల మధ్యన దేవుని శూర కార్యములను జరిగించి ప్రజలను విడిపించి తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈ ఉదయకాల వేళ ఒక మాట ఏంటంటే, ఇప్పుడు మోషే నేను మాట మాంద్యం గలవాడిని అంటే ప్రభువారు ఏమంటున్నారు, నీ నోటికి తోడై ఉండి నీవేమి పలకవలసినది నీకు బోధిస్తాను అన్నారు. అంటే పిల్లరా, మోషే అంటున్నాడు నేనేం మాట్లాడాలో కూడా నాకు తెలియదంటే ప్రభువారు ఏమంటున్నారు, అసలు నువ్వేమి అక్కడ బోధించాలో నేను నీకు అందిస్తాను, నేను నీతో చెప్తాను, ఆ ప్రకారంగా నువ్వు జీవించు, ఆ ప్రకారంగా ప్రజల వెంబడి నడిపించబడంటూ ప్రభువారు మోషేతో ఈ మాట చెప్పారు. ప్రియులారా, మోషే నా వల్ల కాదు అంటూ తాను ప్రక్కకి వెళ్ళిపోయినా ప్రభు ప్రేమ మోషేను బలవంతం చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, మరి గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, పేదలకు సువార్త అనేది ప్రకటించబడుతుందంటూ ప్రభువు వారు మత్తయి సువార్త 11:5 చెప్పారు. అంటే ఇక్కడ గుడ్డివారు చూపు పొందుతున్నారు, మగవారు మాట్లాడుతున్నారంటే దీని అర్థం ఏంటి? పిల్లరా, ఏదైనాను దేవుడు చేయుటకు సర్వశక్తి కలిగిన వాడు. ఆమేన్. మోషే ఆ మాట చెప్పి తప్పించుకొని చూచుచున్నాడు. దేవుడు బలహీనుడైన మోషేను బలపరిచి ప్రభు పని కొరకే నడిపించాడు. పిల్లరా, వింటున్నారా? మోషే ఏమో సాకులు చెప్పి తప్పించుకోనాలని చూస్తుంటే దేవుడేమో పోతే పో అనలేదు. ఆ మోషేను బలపరిచి స్థిరపరిచి విశ్వాసమందు నిలకడగా నిలిపి, ఆత్మీయులారా, ఘనమైన దేవుని పని కొరకు ప్రత్యేకించి పంపించారు. మహాద్భుతం. ఆ మోషే ద్వారా ఐగుప్తు దేశంలో దేవుని కన్నులకు చూపించగలిగాడు మోషే. ఆత్మీయులారా, మరి మన జీవితంలో కూడా మనం ఎరగవలసిన సత్యం ఏంటంటే, మోషే నేను మాటలాడలేను, మాంద్యం గలవాడనంటే దేవుడు అంటున్నారు, మోషే అసలు మానవునికి నోరిచ్చిన వాడిని నేనే కదా అన్నారు. అలాగున చెప్పి మోషేను బలపరిచి ఐగుప్తునకు పంపి ప్రజలందరినీ విడిపించి తీసుకుని వచ్చారు. పిల్లరా, మరి ఈనాడు కూడా ఐగుప్తు వంటి ఆచారాల్లో బంధించబడిన ప్రజలు ఎంతోమంది ఉన్నారు.
అలాంటి ప్రజలను మనం ప్రభు కొరకు సంపాదించాలి, ప్రభు యొద్దకు తీసుకురావాలి. ఏ విధము చేతని దేవుని రాజ్యం కట్టబడాలని ఆసక్తి, అత్యాసక్తితో మనం నిలిచి పనిచేయుటకు ఇష్టపడితే మహాదేవుడు కృపనిచ్చి మనలను నడిపించుటకు ఆయన సిద్ధపడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, మోషేను బలపరిచిన దేవుడు నేటికి సజీవుడైనారు. మోషేను శక్తివంతునిగా మార్చిన దేవుడు నేటికి సజీవునిగా ఉన్నారు. మనము మన బలహీనతను ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి ముందుకు సాగితే ఆశ్చర్యకరుడైన దేవుడు తన కృపాక్షేమాలతో మనల్ని నింపుతారు. కనుక ప్రియులారా, నేను మాంద్యము గలవాడనంటే దేవుడు అసలు మానవునికి నోరునిచ్చిన వ్యక్తి నేనే కదా అంటూ ప్రభువారు బలపరిచారు. ఆత్మీయులారా, అలాగనే మన జీవితంలో బలహీనతలు మనుషుల వైపు కాకుండా బలవంతుడైన దేవుని వైపు చూద్దాం. ఆశ్చర్యకరుడు మోషేను లేవనెత్తినట్లుగా నిన్ను మనలను లేవనెత్తును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమంద హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపి నడిపించండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసయ్య నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.